చెప్పుడు మాటలు వింటావా, చెప్పిన మాటలు వింటావా అనే మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని మాటలు మనుషులకు ఎంత అవసరమో అన్నప్పుడు, ఎంత ఇంపార్టెంట్, ఎంత అవసరమో అన్నప్పుడు అత్యవసరం. మనుషులకు దేవుని మాటలు అత్యవసరము. ఎంత అవసరం అంటే, ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తికి హాస్పిటల్లో వైద్యం ఎంత అవసరమో, ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తికి వైద్యము, హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది ఎంత అవసరమో, అలాగే ప్రమాదములో ఉన్న ప్రపంచానికి, ఐసీయూలో ఉన్న ఈ యొక్క సమాజానికి దేవుని మాటలు అనే మెడిసిన్స్ కూడా అంతే అవసరమో. కాబట్టి ఈ ప్రపంచాన్ని ప్రమాదములో ఉంది. కన్ను మూస్తే ఒక భయంకరమైన ప్రమాదము ప్రపంచ మనుషులను వెంటాడుతుంది. ఆ ప్రమాదములోనికి వెళ్లకుండా వారిని కాపాడాలి అంటే ఇదిగోనండి, మన చేతిలో ఉన్న ఈ బైబిలే, ఈ బైబిల్లో ఉన్న మాటలే మెడిసిన్ లాంటివి. అవి ఔషధ గుణాలు కలిగినవి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అప్పుడప్పుడు కూడా ఒక పేషెంట్కు డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా, ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కొన్నిసార్లు పేషెంట్స్ బ్రతకరు. ఈ యాక్సిడెంట్ కేసులోనే బలమైన గాయాలు తలకు తగిలి ఈ యాక్సిడెంట్ కేసులోనే డాక్టర్స్ వాళ్ళ సాయశక్తుల వాళ్ళు కాపాడతారు. కానీ కొన్నిసార్లు ఇక మేము కూడా ఏమీ చేయలేమండి అని చెప్పే పరిస్థితులు మనం చాలా విన్నాము. అలాగే ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, ఎంత వాక్యం చెప్పినా, ఎంత లోతుగా వాక్యం చెప్పినా, ఎంత డెప్త్లోనికి వెళ్ళి చెప్పినా, మనిషిలో మార్పు రాకపోతే, మనిషిలో పరివర్తన రాకపోతే, తప్పు వాక్యంలో లేదు, తప్పు మనిషిలో ఉంది. ఎందుకంటే ఎంత వాక్యం చెప్పినా ఆ వాక్యం నీ మనస్సుకు, నీ హృదయానికి ఇమ్మడం లేదంటే దానికి ఎవరు బాధ్యులు? తిన్నది ఒంటికి పట్టాలి, విన్నది మనసుకు పట్టాలి. మనసు ఎన్ని చెప్పండి, ఎంత లోతుగా చెప్పండి, ఎక్కడ వినని సంగతులు చెప్పినా మనిషి మారటం లేదు, మనిషికి ఒక పరివర్తన రావటం లేదంటే వాక్యంలో తప్పు లేదు, చెప్పే ఆయనలో తప్పు లేదు, వినే మనలో తప్పుంది. ఆ విన్నది మన మనసుకు పట్టటం లేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకేనండి దేవుని వాక్యమట బహువేగముగా పరిగెత్తును అనుంది బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు ఒక వ్యక్తి మరి అంబులెన్స్లో ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఎవరినో తీసుకొని వెళ్తున్నాడు అనుకోండి, వెహికల్స్ ఎట్లా సైడ్ ఇస్తాయండి? ఎందుకంటే త్వరగా వెళ్ళాలి. ఎందుకంటే ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ అవసరం. ఆ వ్యక్తి త్వరగా కోలుకోవాలి, బాగుపడాలి, బ్రతకాలి. అలాగే మనం ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యము కూడా బహువేగముగా పరిగెత్తునని కీర్తనల గ్రంథంలో ఉంది. అది స్పీడ్గా వెళుతుంది. అయితే దాన్ని స్పీడ్గా ఎవరు చేర్చాలి అంటే, క్రైస్తవుడిగా నీవు నేనే ఆ వాక్యాన్ని ప్రమాదములో ఉన్న ప్రపంచానికి మనమే చేర్చాలి. కాబట్టి ఈ వాక్యం అనగానే, చిన్న బుక్ అనగానే, బైబిల్ అనగానే మనిషి ఎలా బ్రతకాలి, కుటుంబాలు ఎలా ఉండాలి, ఇదిగోనండి దేశం ఎలా ఉండాలి, ప్రపంచం ఎలా ఉండాలో ప్రతిదీ ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. నువ్వు ఎలా ఉండాలి, ఒక వ్యక్తిగా నువ్వు ఎలా ఉండాలి, నీ కుటుంబం ఎలా ఉండాలి, ఈ సమాజం ఎలా ఉండాలి, ఈ దేశము, ఈ ప్రపంచం, ఇవన్నీ కూడా ఎలా ఉండాలో ఈ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి మనం ఆలోచిస్తున్నాము ఏంటంటే, చెప్పుడు మాటలు వింటావా, చెప్పిన మాట వింటావా అన్నది మనం ఆలోచిస్తున్నాము. చెప్పుడు మాటలు అనగానే బైబిల్లో ఇంకా దానికి ఏమన్నాడు అంటే, బైబిల్లో కొన్ని పదాలు రాయబడ్డాయి. కొండెములు అన్నాడు. ఏమన్నాడమ్మా? కొండెములు అన్నాడు. మరొక చోట ఏమన్నాడు అంటే అబద్ధములు అన్నాడు. అంటే చెప్పుడు మాటలంటే కొండెములు, చెప్పుడు మాటలు అంటే అబద్ధములు, చెప్పుడు మాటలు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అయితే మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీలు అనే జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు దేవుడు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే ఇశ్రాయేలీలకు ఒక చట్టం, ఇశ్రాయేలీలకు
ఒక చట్టము, దేవుడిచ్చిన చట్టము ధర్మశాస్త్రము. అయితే ఈ ధర్మశాస్త్రములో ఈ కొండెముల గురించి ఏమని చెబుతున్నాడు? ఎందుకంటేనండి చాలా ప్రమాదం ఈ చెప్పుడు మాటలు అనేటివి చాలా ప్రమాదము. ఎంత ప్రమాదమో ఇంకా మీరు ముందుకు వెళితే వింటారు. అంత ప్రమాదం గనకనే ఇశ్రాయేలీలకు ఒక చట్టంగా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడో మీరందరూ కూడా చూడగలిగితే లేవియా కాండము, దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. దయచేసి అందరూ కూడా లేవియా కాండం 19వ అధ్యాయము, లేవియా కాండం 19వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాం. 16వ వచనం చదవం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఇశ్రాయేలీలకు చట్టం ఇస్తున్నాడు. ఏమని చెబుతున్నాడమ్మా? ఇశ్రాయేలీలకి ఒక చట్టం ఇస్తున్నాడు. ఏం చట్టం ఇస్తున్నాడయ్యా అంటే, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. అంటే ఈ కొండెములు చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఇంటింటికి తిరిగి కొండెములు చెబుతూ ఉంటారు, చెప్పుడు మాటలు. కానీ దేవుడు ఒక చట్టం ఇస్తున్నాడు. ఎప్పుడండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. ఇశ్రాయేలీలు మోషే గారు అంటే క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాలు. అంటే ఇప్పుడు అన్ని సంవత్సరాలు అంటే 3500 సంవత్సరాల క్రితమే దేవుడు చెబుతున్నాడు, ఇదిగో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు అంటున్నాడు. అంటే దేవుడు ఒక చట్టంగా ఇచ్చాడు అంటే ఈ కొండెములు ఎంత ప్రమాదకరము కాకపోతే ఒక చట్టంగా ఇస్తాడు? మీరు ఆలోచించండి. ఎంత ప్రమాదం కాకపోతే ఒక చట్టంగా ఇస్తాడు? ఇంతకీ ఎంత ప్రమాదమయ్యా ఈ చెప్పుడు మాటలు? ఇవి ఎంత ప్రమాదమయ్యా అంటే ఇంకా మనం ముందుకు వెళదాం. దయచేసి ప్రసంగి గ్రంథము, అందరూ కూడా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. 21వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. చదవమ్మా. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టుము అనుందా? చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము అనుందా? అమ్మా చెప్పాలమ్మా. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము అంటే చెప్పుడు మాటలు అసలు వినకు. ఒకవేళ విన్నా వాటిని పట్టించుకోకు. ఎవరేం చెప్పినా వినండి, ఎవరు ఏం చెప్పినా వినండి. విన్న తర్వాత ఏదో చెయ్యాలని తొందరపడకండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇంతకుముందేమో కొండగాని మాటలు అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. కొన్నిసార్లు నీ చెవులతో విన్నది కూడా నువ్వు నమ్మడానికి వీల్లేదు. కొన్నిసార్లు నీ కళ్ళతో చూసింది కూడా నువ్వు నమ్మడానికి వీల్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, చెప్పుడు మాటలు నీవు లక్ష్య పెట్టకుము. వినకసలు ఒకవేళ విన్నా అవి నీవు పట్టించుకోకు అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటేనండి ఇంకా ఈ చెప్పుడు మాటల వల్ల మీరు చూడగలిగితే సామెతల గ్రంథం 16వ అధ్యాయము, అందరూ కూడా దయచేసి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనాన్ని మనమందరము కూడా దయచేసి 16:28 చదవం. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చెయ్యును. అంటే ఈ కొండెగాడు ఏం చేస్తాడయ్యా అంటే మిత్రభేదం అంటే భేదాలు తీసుకొస్తాడు, వేరియేషన్స్ తీసుకొస్తాడు. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, అది అన్నదమ్ముల మధ్య కావచ్చు, అది స్నేహితుల మధ్య కావచ్చు. ఈ వేరియేషన్స్ తీసుకొచ్చేవాడు, ఈ భేదములు తీసుకొచ్చేవాడు ఎవరు అంటే కొండెగాడు వేరియేషన్స్ తీసుకొస్తాడు. స్నేహితులు ఉన్నారనుకోండి, ఇదిగో ఏమన్నాడో నీకు తెలుసా అని ఇటు మాట ఇటు చెప్పటం, వీళ్ళ మధ్య ఇదిగో ఫైటింగ్ చేయించడం, ఇదంతా కూడా కొండెగాడు ఏం చేస్తాడటండి? మిత్రభేదము చేయును. అంటే ఒక వేరియేషన్ తీసుకొస్తాడు, విడదీస్తాడు, భేదములు కలిగిస్తాడు.
ఇంకా ఏమన్నాడో తెలుసా అండి? ఇంకా ఏమన్నాడో తెలుసా? అదే సామెతల గ్రంథం 26వ అధ్యాయము, సామెతల గ్రంథం 26వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 26వ అధ్యాయం 20వ వచనం, 26, 20. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. అంటే కొండెగాడు ఉంటే ఏమవుద్ది అన్నమాట? అమ్మ ఏమైద్దమ్మా? జగడం అంటే గొడవ. ఎవరుంటే గొడవ అయిద్దట? కొండెగాడు ఉంటే గొడవ అవుతుంది. కొండెగాడు లేకపోతే జగడము చల్లారును. ఒక సర్వేలో తేల్చిన విషయం ఏంటంటే, సర్వేలో చెప్పిన విషయం ఏంటంటే, ఇదిగోనండి, చెడు పనులు చేసి పాడైపోయిన వారి కంటే, చెడ్డ పనులు చేసి పాడైపోయిన వారి కంటే చెప్పుడు మాటలు విని పాడైపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందట. అంటే మీరు ఆలోచించండి, చెప్పుడు మాటలకు ఎంత పవర్ ఉందో మీరు ఆలోచించండి. అంటే చెడు పనులు చేసి పాడైపోయిన వారి కంటే చెప్పుడు మాటలు విని పాడైపోయిన వారి సంఖ్య ఎక్కువ అంటే మీరు ఆలోచించండి. చెప్పుడు మాటలు ఎంత పవర్ఫుల్లో మీరు ఆలోచించండి. విషం ఉందనుకోండి, పాయిజన్, విషం అంటాం కదమ్మా, పాయిజన్ ఒకవేళ కడుపులో పడింది అనుకోండి, ఆ వ్యక్తికే ప్రమాదం. అది ఏ వ్యక్తి కడుపులో అయితే విషం వెళుతుందో ఆ ఒక్క వ్యక్తికే ప్రమాదం. కానీ ఈ చెప్పుడు మాటలు ఎవరెవరి చెవున పడతాయో వాళ్ళందరికీ ప్రమాదమే. ఈరోజు మీరు ఆలోచన చేయగలిగితే 100% మ్యారేజెస్లో 75% ఈ డివోర్స్, ఈ విడాకులు అనేటివి చెప్పుడు మాటల వలననే 75% చెప్పుడు మాటల వలననే విడాకులు తీసుకుంటున్నారట. చెప్పుడు మాటల వలననే. పాపం వాళ్ళు భర్త పాపం ఆయన ఏదో ఉద్యోగానికి వెళ్ళిపోతాడమ్మా. ఇప్పుడు ఇంట్లుండేది ఎవరు? లేడీస్ ఉంటారు. అందరూ మంచి, అలాగని అందరూ చెడ్డోళ్ళని నేను అనటం లేదు. ఈ ఉండేటోళ్ళు ఉండక ఆ ఇంటి ముందామా వీళ్ళందరూ కలిసి ఒక ఆడ కూర్చుంటారు. ఏమి లేదండి, ఇప్పుడు మన ఇంట్లో పుల్ల పెట్టాలనుకోండి, ఏమొద్దునా మీ ఆయన ఈ మధ్య లేట్ వస్తున్నాడు ఏంటి అన్నాడు అనుకోండి. ఇప్పుడు మంచిగా ఉన్న ఆమెకి ఈమెకు ఒక అనుమానం పుట్టించినట్టేనా కాదమ్మా? అవునా కదా? ఎందుకు లేట్ వస్తున్నాడు, పోనీ వచ్చిన తర్వాత తింటున్నాడా, పోనీ ఎక్కడైనా తినొస్తున్నాడా, వదిన జాగ్రత్త అన్నదనుకోండి. అప్పుడు పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. పరిస్థితి ఏంటిది మీరు ఆలోచించండి. కాబట్టి అనుమానాలు అంటే 75% ఈరోజు విడాకులకు కారణం ఏంటంటే ఇదిగోనండి, ఈ కొండెములు, ఈ చెప్పుడు మాటలు. అందుకే ఎవరేది చెప్పినా వినకండి. ఒకవేళ విన్నా మీరు ఆలోచించండి. అది ఎంతవరకు నిజమో, ఇది ఎంతవరకు కరెక్టో, ఇది ఇప్పుడు కూడా ఆలోచించాలి, నిదానించాలి. ఎవరు ఏది చెప్తే అది వెంటనే నమ్మేయటం కాదు, ఆలోచించాలి, మనము నిదానించాలి. అసలు ఎందుకు చెప్పాడు ఈ మాట, ఇది నిజమేనా, ఇందులో వాస్తవం ఎంత, అంత తీరిక ఉందా మీరు ఇంత బిజీ లైఫ్లో ఆయన ఏదో చెబితే అసలు అది ఎంతవరకు నిజమో ఆలోచించి నిజము తెలుసుకోవాలన్నంత తీరిక ఈరోజు మనుషులకు ఉందా మీరు ఆలోచించండి. అందుకే అక్కడ ఏమంటున్నాడు అంటే కొండెగాడు, అది ఎన్నో వచనమో, అది 20వ వచనమో, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. ఎవరో ఒకరు తగ్గాలి, జగడం చల్లారును అని ఎందుకంటేనండి ఈ కొండెగాని మాటలు ఎక్కడికి దిగిపోతాయంటే, ఇప్పుడు మనం అన్నం తిన్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్తుందమ్మా? మీరు అన్నం తిన్నా, మీరు నీళ్లు తాగినా కేవలం కడుపు వరకే వెళ్ళిపోతాయి, ఈ కడుపు వరకే దిగిపోతాయి. కానీ కొండెగాని మాటలు ఎక్కడికి దిగుతాయో మరలా సామెతల గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. 18వ అధ్యాయము 8వ వచనము, 18:8 చదవమ్మా. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. ఏదన్నా మంచి మాటలు చెబుతున్నాం అనుకోండి, వినబుద్ధి కాదు, వినబుద్ధి అయిద్దమ్మా. ఇప్పుడు కొంచెం సేపు వాక్యం 1 గంట సేపు చెప్పాను అనుకోండి,
వింటారమ్మా? వినబుద్ధి కాదు. ఏం వినబుద్ధి అయితే వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెబుతూ ఉంటే అబ్బా ఎంత టేస్ట్ అనిపిస్తాయో. అవునా వదినే? అబ్బా ఎంత ఎంత హాయిగా ఉంటుందో వాళ్ళ గురించి వీళ్ళ గురించి. అందుకే ఏమంటున్నాడమ్మా? కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ ఎంత టేస్ట్గా ఉంటుందో, కాకినాడ కాజా ఎంత టేస్ట్గా ఉంటుందో, బందర్ మిఠాయి అంటే లడ్డు అది ఎంత టేస్ట్గా ఉంటుందో, పూతరేకులు అన్నీ టేస్ట్గా ఉంటాయి కదా. ఇవన్నీ ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క దానికి ఫేమస్ కదా. ఎంత టేస్ట్గా ఉంటాయో కొండెగాని మాటలు అంత రుచిగా ఉంటాయట, అంత టేస్ట్గా ఉంటాయట. అందుకే ఎక్కడ దిగిపోతాయట అవి అవి లోకడుపులోనికి దిగిపోవును. లోకడుపులోనికి అవి దిగిపోవును అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే జాగ్రత్త. ఈ కొండెగాని మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీ గురించి నా దగ్గర చెప్పిన వాడు నా గురించి మీ దగ్గర చెప్పడానికి గ్యారంటీ ఏముంది? అంతేనా కదా? ఇప్పుడు నా గురించి మీ దగ్గర చెప్పేవాడు మీ గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్పడానికి గ్యారంటీ ఏంటి అంటే, ఈ కొండెగాళ్ళను పోషించేది ఎవరంటే మనమే. అలా చెబుతున్నప్పుడు అలా చెప్పకండి, అది మంచిది కాదు, అలా చెప్పకూడదు అని ఒకవేళ అంటే ఇంకోసారి మన దగ్గర మాట్లాడతారా? కాబట్టి వాళ్ళ మాటలు రుచిగా ఉంటాయట, టేస్ట్గా ఉంటాయట. అవి లోకడుపులోనికి దిగిపోవును అంటున్నాడు. వాక్యమైనంత దిగిపోదండి, కానీ ఆ మాటలు లోకడుపులోనికి దిగిపోవును అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు చెబుతున్నాడు, చెప్పుడు మాటలు లక్ష్య పెట్ట. ఎవ్వరు ఏది చెప్పినా వినండి, విన్నదాన్ని పరీక్షించండి, ఆలోచించండి, అది వాస్తవం ఎంతో తెలుసుకోండి. అంతేగాని తొందరపడి అది ఏదో చెయ్యాలని తొందరపడకండి మీరు ఎప్పుడు కూడా. అందుకే ఏమన్నాడంటే సామెతల గ్రంథంలోనే, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అన్నాడు. 14వ అధ్యాయంలో అంటాడు ఆ మాట. 14:15 ఏముంది చూడండి అమ్మ. 14:15 ఏమనుంది? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనంలో ఏముందో చూడండి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడుతలను బాగుగా కనిపెట్టును. ఈరోజు ఎవరు చెప్పినా మీరు నమ్ముతున్నారు అంటే మీకేమి లేదంటే జ్ఞానము లేదు. ఆలోచించే అంత టైం లేదు, వాస్తవమో కాదో తెలుసుకునే అంత టైం మీకు లేదు. ఎందుకంటే అంత బిజీ అయిపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. కాబట్టి దేవుని పిల్లలారా జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు ఇవి ఎక్కువగా వినబడతాయి సమాజంలో. మనల్ని పాడు చేసేటివి, మన కుటుంబాలను విడదీసేటివి, మన బంధాలను తొలగించేటివి, విడగొట్టేటివి ఏంటంటే ఈ చెప్పుడు మాటల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కొన్ని ఉదాహరణలోనికి మనం వెళ్దాము, కొన్ని ఎగ్జాంపుల్స్లోనికి మనం వెళ్దాము. చెప్పుడు మాటల వలన ఎంత ప్రమాదం జరుగుతుందో కొన్ని ఎగ్జాంపుల్స్లోనికి మనం వెళ్ళగలిగితే మనందరికీ తెలుసు. దేవుడు ఆదాము అవ్వలను వాళ్ళను సృష్టించి దేవుడు ఏదేనా అనే ఒక ప్రాంతంలో ఒక తోటేసి అందులో పెట్టాడు. అలా అన్ని తినమన్నాడు, అన్ని ఫలాలు తినండి, కానీ అదిగో ఆ తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు మీరు తాకకూడదు, మీరు వాటిని ముట్టకూడదు, తినకూడదని దేవుడు స్ట్రిక్ట్గా చెప్పాడు. ఎందుకంటే ఏదో షుగర్ వచ్చినప్పుడు మీరు ఈ 10 తినకండి, ఒక్కటే తినండి అంటే అది కష్టం. అది కానీ దేవుడు అన్ని తినమన్నాడు, నువ్వు అన్ని తినమన్నాడు, కానీ ఒక్కటి మాత్రం తినొద్దన్నాడు. అదేం పెద్ద కష్టం కాదు. కానీ ఏం జరిగింది అంటే చెప్పుడు మాటలు చెప్పేవాడు అక్కడికి ప్రవేశించాడు. ఎవడు అంటే సాతాను వచ్చాడు, అవ్వ దగ్గరికి వచ్చి మాటలు కలిపాడు. ఏమన్నాడు అంటే ఇది నిజమా అని మాటలు కలిపి వాడు ఏం చేశాడు అన్నప్పుడు, ఇదిగో దేవుడు అసలు విషయం చెప్పలేదు, మీకు అన్ని చెప్పాడు. తాకొద్దన్నాడు, ముట్టొద్దన్నాడు, తినొద్దన్నాడు. అసలు తింటే మీరు ఏమవుతారో అది మీకు చెప్పలేదు, అది నాకు తెలుసు. ఏమవుతారంటే మీరు దేవతల వలె మారిపోతారు. మీరు దేవునికి తెలుసు, ఆ ఫలాలు మీరు తింటే దేవతల వలె మీరు మారిపోతారని దేవుడికి తెలుసు. ఈ మాటలు ఎలా అనిపించాయమ్మా అవ్వమ్మకి ఎలాగ అనిపించాయమ్మా? ఎంత బాగున్నాయి ఈ మాటలు.
ఇంత టేస్ట్గా ఉన్నాయి మాటలు. అంటే ఇప్పుడు మేము దయ్యాలాగా ఉన్నామంటే అవి తింటే మేము ఏమైపోతాం? మేము దేవతల్లా వల్ల మారిపోతాం. అంటే వాళ్ళు తోటలో దయ్యాల్లాగా ఉన్నారమ్మ వాళ్ళు? తోటలు ఎలా ఉన్నారమ్మా? ఏ పాపము లేకుండా, ఏ దోషము లేకుండా వాళ్ళు ఎలా ఉన్నారు? పవిత్రంగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి చెప్పుడు మాటలు చెబుతున్నాడు. ఎవరి మీద అంటే చెప్పుడు మాటలు? సాక్షాత్తు దేవుని మీదనే చెప్పుడు మాటలు, దేవుని మీదనే చెప్పుడు మాటలు. సాతానుగాడు దేవుని మీదనే చెప్పుడు మాటలు చెప్పిన వాడు మన మీద చెప్పుడు మాటలు చెప్పడం మీరు ఆలోచించండి. మీ మీద చెప్పడా, నా మీద చెప్పడా, మన మీద చెప్పడా? మీరు ఆలోచించండి. కాబట్టి సాక్షాత్తు దేవుడి మీదనే చెప్పుడు మాటలు చెబుతున్నాడు సాతాను. ఏమంటున్నాడంటే మీరు చావరు. మీరు ఎలా మారిపోతారంటే దేవతల వలె మీరు మారిపోతారు. ఆ చెప్పుడు మాటలకు అవ్వమ్మ లొంగిపోయింది, తెంపింది, తిన్నది, ఆదాము చేత తినిపించింది. దేవుడు ప్రతి చల్లపూట వచ్చేవాడు ఆదామును పిలుస్తున్నాడు. ప్రతిసారి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఆదామును పిలుస్తున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావని అడిగినప్పుడు, నీ స్వరము విన్నప్పుడు నేను భయపడి దాక్కొంటిని అంటున్నాడు. భయపడి దాక్కున్నావా? భయపడి ఎందుకయ్యా నీకు భయము? ఎందుకు నీకు భయము? ఒకవేళ నేను తినవద్దన్న వృక్షఫలములు నువ్వు తిన్నావా? తిన్నారు. ఎందుకు తిన్నారు అంటే ఇదిగోనండి, ఆడు అపవాది సాతాను వెళ్ళిపోయి లేనిపోని మాటలు చెప్పాడు. ఎవరి మీద చెప్పాడంటే సాక్షాత్తు దేవుని మీదనే. ఇదిగోనండి చెప్పుడు మాటలు, కొండెములు చెప్పాడు. దేవుని మీదనే కొండెములు చెప్పాడు. మీరు దేవతల వలె ఉంటారు. ఇది ఒక సందర్భం అయితే, ఇది పాత నిబంధనలో ఇదొక సందర్భం అయితే, పాత నిబంధనలో ఆదాము వలస జీవితంలో చెప్పుడు మాటలు విని దేవునికి దూరం అయిపోయారు. చెప్పుడు మాటలు విని దేవునికి దూరం వెళ్ళిపోయారు. తోట నుండి గెంటి వేయబడ్డారు. అందుకేనండి కొండెములు రుచిగా ఉంటాయి. కొండెములు లోకడుపులోనికి దిగిపోతాయి. జాగ్రత్త అని మనకు చెబుతున్నాడు. ఇక పాత నిబంధన గ్రంథంలో మరి ఏం జరిగింది అన్నప్పుడు అండి, మరి రాజుల కాలంలో కూడా ఒక సందర్భం జరిగింది. మనం ఆలోచిద్దాము. అది ఏ కాలం అన్నప్పుడు అండి, దావీదు మహారాజు పరిపాలిస్తున్న కాలంలో ఏం జరిగింది అన్నప్పుడు, దావీదు గారు అనగానే మన అందరికీ తెలుసు. దావీదు గారు అంటే ఎవరండి? దావీదు గారు అనగానే ఆయన ఎవరు అంటే, దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. దేవుని ఉద్దేశములు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చినవాడు అని మనము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకుంటాం. అంటే దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు గారు ఏం చేస్తారు అన్నప్పుడు, దావీదు గారు రాజు అవుతాడు. సౌలు చనిపోతాడు. సౌలు కుమారుడైన యోనాతాన్ చనిపోతాడు. యోనాతాన్ ఎంత మంచివాడంటే దావీదు గారంటే అమితమైన ప్రేమ యోనాతానుకు, సౌలు కుమారుడైన యోనాతానుకు. అసలు యాక్చువల్గా సౌలు తర్వాత రాజు యోనాతాన్ కావాలి. సౌలు తర్వాత రాజుగా యోనాతాను కావాలి. కానీ యోనాతాను ఏమంటాడంటే, ఇదిగో దావీదు, నీలాంటి వాడు ఈ దేశానికి రాజుగా ఉండటం అవసరం. నీలాంటి వాడు కావాలి ఈ దేశానికి అని ఆయన రాజు కావాలనుకోలేదండి. ఒక దావీదు రాజుగా ఉండాలి. అంత మంచివాడండి ఈ యోనాతాను. అంత మంచివాడు ఈ యోనాతాను. చాలాసార్లు ఇదిగో దావీదు, మా నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాను, పలానా దగ్గర నువ్వు పారిపో అని చాలాసార్లు హెల్ప్ చేసిన వాడు ఈ యోనాతాన్ అండి. ఎప్పుడైతే ఈ సౌలు, ఎప్పుడైతే ఈ యోనాతాను ఎప్పుడైతే యుద్ధంలో చనిపోయిన తర్వాత దావీదు గారు రాజు అవుతాడు. దావీదు గారు రాజు అయిన తర్వాత ఇదిగో యోనాతాన్ నాకు ఉపకారం చేశాడు కదా, మరి ఇప్పుడు యోనాతాను కుటుంబానికి నేను ప్రత్యుపకారం చేయాలి. మరి ఇప్పుడు యోనాతాను కుటుంబంలో ఎవడైనా బ్రతికి ఉన్నాడా అని ఏం చేశాడంటే, సౌలు సేవకుడగు సీబా అతని పేరు గుర్తుపెట్టుకోండి, సీబా అతని పేరు. ఈ సీబాని పిలిపించి, ఇదిగో నాకు యోనాతాను ఇలాగ హెల్ప్ చేశాడు, మరి ఆ యోనాతాను కుటుంబంలో ఎవడైనా బ్రతికి ఉన్నాడా అని సీబాను అడిగినప్పుడు అండి, అప్పుడు సీబా అంటున్నాడు, అయ్యా ఇదిగో యోనాతాను కుమారుడు ఒకడు బ్రతికి ఉన్నాడు. యోనాతాను కుమారుడు పలాని ప్రాంతంలో బతుకుతున్నాడు. అతని పేరు మెఫీబోషేతు.
అతని పేరు మెఫీబోషేతు అని ఎప్పుడైతే దావీదు గారికి చెబుతాడో వెంటనే అతన్ని పిలిపించండి అని ఏం చెబుతాడో అన్నప్పుడండి 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము త్వరగా సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చదువుకుందాం. 6 ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీరు మొదటి వచనం నుండి మీరు చదవండి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మొదటి వచనంలో ఏముందో చూడండి ఒకసారి. మొదటి వచనంలో యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగేను. అప్పుడు 2వ వచనంలో సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడు ఉండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలిపించిరి. ఇక్కడ మనం ఆలోచిస్తున్నాము. ఆ తర్వాత ఇట్లా మెఫీబోషేతు అన్నాడయ్యా అని చెప్పినప్పుడు 6వ వచనంలో సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషేతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చెయ్యగా దావీదు మెఫీబోషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైన నేనున్నాననేను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవివ్వగా. ఎంత మంచి అవకాశం ఇచ్చాడో చూడండి, ఎలాంటి స్థితిని ఇచ్చాడో చూడండి. ఇదిగో నా కుటుంబ సభ్యులు ఏ బల్ల మీద అయితే భోజనము చేస్తారో మెఫీబోషేతు నువ్వు నా భోజనపు బల్ల మీదనే నువ్వు భోజనం చేస్తావు. నీ తాతగారి యొక్క ఇదిగో ఏదైతే స్థలాలు పొలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు నేను మరలా ఇచ్చేస్తాను అని ఇచ్చేసాడండి. గుర్తుపెట్టుకోండి, సీబాను గుర్తుపెట్టుకోండి. మెఫీబోషేతుకు తర్వాత మీ తాత భూములు ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను మెఫీబోషేతు, నువ్వు భయపడవద్దు అని ఆ తర్వాత అండి దావీదు గారి భోజనం బల్ల దగ్గరే అవకాశం ఇచ్చాడు. ఇతను ఎవరంటేనండి ఇతను కుంటివాడు. ఇతను రైట్. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు ఆ తర్వాత కొంతకాలానికి ఏం జరిగింది అన్నప్పుడు అబ్షాలోము దావీదు గారి మీదకి తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసినప్పుడు ఇప్పుడు దావీదు గారు తన కుటుంబముతో కొంతమందితో ఈయన అరణ్యంలోనికి బయలుదేరతాడు. ఇలా బయలుదేరిన క్రమంలో ఎవరు వస్తారు అన్నప్పుడు ఈ సీబా అని మనం చదువుకున్నాం కదా, సౌలు కుటుంబానికి సేవకుడగు సీబా అని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఈయన దావీదు గారిని కలుసుకోవడానికి వెళతాడు. కలుసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని మనం చూడగలిగితే అదే సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాము. 16వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాము. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తర్వాత మెఫీబోషేతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు అడలను, ద్రాక్షారసపు తిత్తి ఒకటియు వాటి మీద వేసి ఉండెను. రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడగగా సీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలను, అంజురపు అడలును పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకును తెచ్చి తిని అనగా రాజు నీ యజమాని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాను. యజమాని కుమారుడు అంటే ఎవరమ్మా? మెఫీబోషేతు. ఎక్కడున్నాడు? మెఫీబోషేతు రాలేదా అని ఎవరు అడుగుతున్నారు? దావీదు గారు అడుగుతున్నారు. ఇప్పుడు దావీదు గారు ఎక్కడున్నారు? అబ్షాలోము తరుముతుంటే అరణ్యానికి పారిపోయాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, సేవకుడు వచ్చాడు, మరి మీ యజమాని ఏది?
మెఫీబోషేతు ఏడి? ఎందుకంటే నేను ఒక మంచి స్థితిని ఇచ్చాను కదా, అతని తాతల ఆస్తులు భూములన్నీ అతనికి ఇచ్చాను కదా, నా బల దగ్గర కూర్చుండి భోజనం చేసే అవకాశం నేను ఇచ్చాను కదా, మరి ఏడి మెఫీబోషేతు ఏది అని అడిగినప్పుడు అండి ఇతను ఏమంటున్నాడు అన్నప్పుడు, చదవమ్మా కంటిన్యూ చేయాలి, ఆ మైకులన్నా చదవండి అమ్మగారు. రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాను. అందుకు సీబా చిత్తగించుము, ఒకవేళ ఇశ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురు అనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనేను. అయ్యా, ఎప్పుడైతే అబీషాలోము నీ మీదకి తిరుగుబాటు చేశాడో ఆయన ఏం చేశాడంటే యెరూషలేములో ఉండిపోయాడు. యెరూషలేములో ఎందుకున్నాడు అంటే ఒకవేళ అతని తండ్రి యొక్క రాజ్యం మరల ఒకవేళ అతనికి ఇప్పిస్తారేమో ఇశ్రాయేల్ అని అక్కడే నిలిచిపోయాడు అని ఈ సీబా అనేవాడు ఏం చెప్పాడంటే కొండెములు చెప్పాడు, లేని మాటలు, చెప్పుడు మాటలు చెప్పాడు. ఎవరి గురించి అండి? ఎవరి గురించి చెప్పాడు? మెఫీబోషేతు గురించి. ఎవరికి చెబుతున్నాడు? దావీదు గారికి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే అయ్యా, యెరూషలేములో ఉన్నాడయ్యా. ఎందుకంటే ఇశ్రాయేల్ ఎక్కడ మళ్ళీ ఆయన యొక్క తాత రాజ్యం ఎక్కడైతే ఆ రాజ్యం ఉందో అది మరలా తను తీసుకోవాలని ఇదిగో అక్కడే ఉండిపోయాడు, రాలేదు. కానీ నేను మాత్రం వచ్చాను అన్నప్పుడండి దావీదు గారు కూడా నమ్మారు. దావీదు గారు నమ్మారా? చెప్పుడు మాటలు దావీదు గారు నమ్మారా? దావీదు గారు నమ్మారు. కొండెములు దావీదు గారు నమ్మారా? దావీదు గారు నమ్మారు. ఎంత భక్తుడండి దావీదు గారు! దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడని మనం చదువుకున్నామే, నా ఉద్దేశములన్నీ నెరవేర్చుడని మనం చదువుకున్నామే. మరి అలాంటి దావీదు గారు కూడా కొండెములు చెబుతుంటే అవి నమ్మాడా అంటే దావీదు గారు కూడా సీబా చెబుతున్న ఈ చెప్పుడు మాటలు నమ్మి ఏం చేశాడు? 4వ వచనంలో చూడండి. 4వ వచనంలో అందుకు రాజు మెఫీబోషేతునకు కలిగినదంతయు నీదేనని సీబాతో చెప్పగా, సీబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాననేను. ఎప్పుడైతే చెప్పుడు మాటలు చెప్పాడో, ఎప్పుడైతే మెఫీబోషేతు మీద ఇదిగోనండి ఎప్పుడైతే కొండెములు చెప్పాడో దావీదు గారు నమ్మి ఇప్పుడు ఏమంటున్నాడంటే, అప్పుడు ఆయనకి ఇచ్చాను కదా, నేను నీ తాత భూములు ఆస్తులు అంతా నీకు ఇచ్చేస్తాను అన్నాను కదా, ఇప్పుడు ఇక నుంచి సీబా అవి నీకిస్తాను అంటున్నాడు. ఇంతకీ ఏ మాటలను బట్టి అంటున్నాడు ఈ మాట దావీదు గారు? ఏ మాటలమ్మా? సీబా చెప్పిన ఇదిగో కొండెములు, చెప్పుడు మాటలు. అందుకే చాలా టేస్ట్గా ఉంటాయి చెప్పుడు మాటలు అనేటివి, చాలా రుచిగా ఉంటాయి చెప్పుడు మాటలు అనేటివి. ఒక దావీదు అంతటి రాజే చెప్పుడు మాటలు నమ్మాడు అంటే మన పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. ఆ తర్వాత అండి ఏం జరిగిందంటే దావీదు గారు మరలా యెరూషలేముకు వస్తాడు. మరలా యెరూషలేముకు వస్తున్నప్పుడు ఈ మెఫీబోషేతు స్వాగతం పలకడానికి వెళతాడు. అప్పుడు ఏం జరిగింది? 19వ అధ్యాయము 24వ వచనము నుండి మనము చదువుకుందాము. 19వ అధ్యాయం 24వ వచనము నుండి మనం చదువుకుందాం. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషేతు రాజును ఎదుర్కొనుటకు వచ్చాను. ఇప్పుడు ఎలాగుంటుందమ్మా మీరు ఆలోచించండి. ఒకప్పుడు మరి సీబానేమో చెప్పుడు మాటలు చెప్పాడు, ఇప్పుడు ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు దావీదు గారికి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇప్పుడు ఉంటుందా రాదమ్మా? అప్పుడైతే రాలేదు కానీ ఇప్పుడు నేను మరలా రాజ్యంలోనికి వచ్చేసరికి వస్తున్నాడు అన్నది ఉండదమ్మా? ఉంటుందా? కానీ ఏం జరిగింది? రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉతుక్కొనకయు ఉండెను. ఎంత ప్రేమ చూపించాడు దావీదు గారి మీద మీరు ఆలోచించండి. నా యజమానుడు అరణ్యములో ఉంటే నేను ఎలా స్నానం చేయాలి, నేను ఎలా మంచి బట్టలు వేసుకోవాలి, నేను ఎలా నా గడ్డమును కొరిగించుకోవాలి, నేను చెప్పులు వేసుకోవాలి అని ఆయన కాళ్ళు కడుక్కోలేదు,
ఆయన మంచి బట్టలు వేసుకోలేదు, ఆయన గడ్డము తీసుకోలేదు. అంటే ఎంత ప్రేమించాడు దావీదు గారిని మీరు ఆలోచించండి. ఆ తర్వాత రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషేతు నీవు నాతో కూడా రాకపోతివేమి అని అతనిని అడిగాను. అడుగుతాడు కదండి మరి. ఆ రోజు సీబా వచ్చాడు, మరి నువ్వెందుకు రాలేదు అని అడిగినప్పుడు అండి అందుకు అతడు నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెలుదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను. ఈ సీబా అనేవాడు ఏం చేశాడంటే మోసం చేసి దావీదు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా యెరూషలేములో ఇదిగో తన తాతల రాజ్యము ఒకవేళ ఇశ్రాయేలీలు మరలా ఇస్తారేమో అని అక్కడ ఆగిపోయాడయ్యా, రాలేదయ్యా ఆయన అని చెప్పుడు మాటలు చెప్పాడు, కొండెములు చెప్పాడు. కానీ ఏదో ఒక రోజైతే నిజం బయటపడుతుంది కదా, ఏదో ఒక రోజైతే నిజం అనేది బయటకు వస్తుంది కదా. ఆ తర్వాత చెబుతున్నాడు అంటే ఇప్పుడు నిజం తెలిసిపోయింది దావీదు గారికి. నిజం అక్కడ ఏం చేశాడు దావీదు గారు, మరి అక్కడ ఏమన్నాడు, ఇక నుంచి ఆ మెఫీబోషేతుకి ఇచ్చిన భూములన్నీ కూడా సీబా నీవే అన్నాడు, మొత్తం నీవే అన్నాడు. తొందరపడి దావీదు గారు ఇదిగో సీబాకు మాటిచ్చాడు. అప్పుడు ఏమంటున్నాడు అన్నప్పుడు 30వ వచనము చదువుకుందామమ్మా. అమ్మ ఇక్కడ ఇంకా పైన మనము 29 కూడా చదువుకుందాం. 29 కూడా రాజు నీ సంగతులు నీవిక ఎందుకు ఎత్తుదువు, నీవును సీబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చి తినే కదా అనేను. అయ్యో మరి అతను చెప్పిన దాన్ని బట్టి నేను ఏం చేశాను, ఇక నుండి అన్నీ నీ అని నేను చెప్పాను కదా అన్నప్పుడు అప్పుడు మెఫీబోషేతు ఏమంటున్నాడంటే అయ్యా మీరు తిరిగి వచ్చారు రాజా మీరు తిరిగి వచ్చారు, నాకు అంతే చాలు, ఈ భూములు ఈ స్థలాలు ఈ పొలాలు ఇవన్నీ నాకు ఏం అవసరం లేదు, మీరు తిరిగి వచ్చారు, నాకంతే చాలు అంటున్నాడు. అంటే చెప్పుడు మాటల ప్రభావం చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ రాజు కూడా నమ్మే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అందుకేనండి అవి లోకడుపులోనికి దిగిపోవును అన్నాడు. ఇక చివరిగా మనం ఆలోచన చేయగలిగితే చివరిగా ఏం జరిగింది అన్నప్పుడు అంటే మరి కొత్త నిబంధనలో కూడా అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో పౌలు గారు ఎఫెసు ఆ పట్టణానికి వెళ్తాడు. ఎఫెసు పట్టణంలో ఆర్తమీదేవి కానివ్వండి, అక్కడ ఆ డెమెత్రి కానివ్వండి, అక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు అండి అక్కడ కొన్ని ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వీటి వల్ల వాళ్ళు లాభాలు సంపాదించుకుంటూ ఉంటారు. కంసాలులు అక్కడ కొన్ని చేసుకుంటూ లాభాలు సంపాదించుకున్నప్పుడు పౌలు గారు వెళ్ళిపోయి పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే అనేకులు మారుతున్నారు. వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్నప్పుడు అండి ఏం జరిగిందంటే పౌలు గారి మీద లేనిపోని అబద్ధములు చెబుతున్నారు. మన దేవతలను దూషిస్తున్నాడు, మన దేవులను దూషిస్తున్నాడు, ఇదిగో అలాగ ఆసియా అంతటా ప్రకటిస్తున్నాడు ఈయన ఈ పౌలని. లేనిపోనివి కల్పించి పౌలు గారి మీద చెబుతున్నారు. ఇదంతా మీరు మనకు టైం లేదు కనుక అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చివరి వచనం వరకు గల ఈ వాక్య భాగాలు మీరు చదవండి, అక్కడ మనకుంటుంది. చివరిగా మనం ఆలోచన చేయగలిగితే చివరిగా యేసుక్రీస్తు వారి మీద కూడా ఈ కొండెములు ఈ అబద్ధములు చెప్పారు. చివరిగా యేసుక్రీస్తు వారి మీద కూడా ఏమని చెప్పారు అంటే యేసుక్రీస్తు వారట ఏం చెబుతున్నాడో చివరిగా మనం చూడగలిగితే మత్తయి సువార్త దయచేసి అందరూ కూడా లూకాసు వార్త 23వ అధ్యాయము. ముందుగా లూకాసు వార్త చూసుకుందాం, ఆ తర్వాత మత్తయి సువార్తలోనికి వెళదాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 23వ అధ్యాయము 23:2 చదవండి అమ్మా. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్ను ఇవ్వద్దనియు
తానే క్రీస్తును ఒక రాజ్యముననియు ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని నేరము మోపసాగిరి. ఇక్కడ ఏమని చెబుతున్నారు అంటే కైసరుకు పన్నివ్వద్దు అని యేసుక్రీస్తు వారు చెప్పారని యేసుక్రీస్తు వారి మీద ఏం చెబుతున్నారమ్మా? నేరము మోపారు. నేరము అంటే అబద్ధములు కొండెములు చెబుతున్నారు. మరి ఇవ్వమన్నాడా వద్దన్నాడా? ఎక్కడుందమ్మా మాట? మత్తయి సువార్తలో ఉంది చూడండి, 22వ అధ్యాయం 21వ వచనం. త్వరగా 22వ అధ్యాయము 21వ వచనము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనము చదవమ్మా. అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరుకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. కైసరుకు పన్నివ్వమన్నాడా వద్దన్నాడా? అమ్మా చెప్పరేంటమ్మా? కైసరుకు ట్యాక్స్ కట్టమన్నాడా వద్దన్నాడా? కట్టమన్నాడు. మరి అక్కడ ఏమని నేరములు మోపుతున్నారు? అయ్యా కైసరుకు పన్నివ్వద్దంటున్నాడు, ఆయన రాజు అని చెప్పుకుంటున్నాడు, ఆయన రాజు నేనే క్రీస్తు నేనే రాజు అని చెప్పుకుంటున్నాడు, కైసరుకు పన్నివ్వద్దని చెప్పుకుంటున్నాడు అని నేరములు మోపుతున్నారు యేసుక్రీస్తు వారి మీద. అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఎవ్వరు చెప్పినా వినండి, ఎవ్వరు ఏది చెప్పినా వినండి, కానీ బ్లైండ్గా నమ్మకండి, గుడ్డిగా నమ్మకండి. ఆలోచించండి, వాస్తవాలేంటో తెలుసుకోండి, ఆ తర్వాతే నమ్మండి. ఏది పడితే అది నమ్మకండి, ఏది పడితే అది నమ్మి మీ జీవితాలను పాడు చేసుకోకండి. అందుకే చెప్పుడు మాటలు వింటావా, చెప్పిన మాట వింటావా? ఇప్పుడు ఏం చెప్పిన మాట వినాలో చివరిగా అదే లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. 6వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. అమ్మా, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక, నేను చెప్పే మాటల ప్రకారం మీరు చెయ్యక అంటున్నాడు. అంటే ఆయన చెప్పే మాటల ప్రకారంగా చెయ్యక ప్రభువా అని పిలుచుట ఎందుకు అంటున్నాడు. కాబట్టి అంటే ఏం చెయ్యాలి అన్నప్పుడు క్రీస్తు చెప్పినవి మనం చెయ్యాలి. అందుకే క్రొత్త నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు వారి చట్టం. అది క్రైస్తవులకు దేవుడిచ్చిన చట్టం. అది క్రీస్తు యుగం, క్రీస్తు చట్టం. అది ఎవరికయ్యా ఇచ్చాడంటే క్రైస్తవులకు ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక, అంటే నేను చెప్పినట్టు చెయ్యండి, అంతేగాని చెప్పుడు మాటలు మీరు లక్ష్య పెట్టకండి. అని నేను చెప్పినట్టు చెయ్యక ప్రభువా అని ఎందుకు నన్ను పిలుస్తున్నారు? కాబట్టి ఆయన చెప్పింది చేద్దాము, చెప్పుడు మాటలను పరీక్షిద్దాం, ఆలోచిద్దాం, వాస్తవం అయితే నమ్ముదాం, అవాస్తవం అయితే పట్టించుకోకుండా వదిలిపెడదాం. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో